హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మునగాకు ఇంట్లో చేసుకుందాం. ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇదిగో చూసారా, నేను చూపిస్తాను. అలా క్లీన్ చేసుకోవాలి. చాలా టైం పడుతుందండి క్లీన్ చేసుకుంటాకి. ఇది క్లీన్ అయిపోయింది. తర్వాత దీన్ని బాగా నీట్ గా వాష్ చేసుకోవాలి. మట్టి ఏం ఉండదు కాబట్టి అయినా బాగా నీట్ గా చేసుకోవాలి. ఎందుకండి ఇలా చేసుకుంటే సరిపోతాయి. ఎందుకంటే మట్టి అసలు ఉండదు దీంట్లో. చూసారా, నేను చూపిస్తాను. అలాగా చేసుకోండి. హెల్త్ కి చాలా మంచిదే. ఎందుకండి క్లీన్ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, ఆయిల్, ఎల్లుల్లిపాయ, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, శనగదాలు. కడాయి వేడి అయిపోయింది. ఆయిల్ వేస్తున్నాను. తర్వాత తాలింపులో మొత్తం వేసేస్తున్నాను. చూసారా, ఇప్పుడు ఆకు వేస్తున్నాను. ఎక్కువసేపు టైం పడదండి, తొందరగా అయిపోతాయి. అసలు చాలా సూపర్ టేస్ట్ ఉంటాయి. ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఇలా మొత్తం వేసేస్తున్నాను. దీనికి పసుపు, కారం ఏం అవసరం, ఓన్లీ ఉప్పు వేసుకుంటే చాలు. హెల్త్ కి చాలా మంచిది. అందుకే మేము నెలకి ఒకసారి ఇలా చేసుకుని పిల్లలకి అందరికి పెడతాను. మీరు కూడా ఇంట్లో కొంచెం ట్రై చేయండి. ఇప్పుడు మూత పెడదాం. తర్వాత తీసి చూస్తాం. మరి ఒకసారి కలపాలి. ఉప్పు వేసేస్తున్నాను. లైట్ వేసుకోవాలి. ఉప్పు ఎక్కువ వేయకూడదు. ఇలా కలపాలి. బాగా అన్ని చోట కలపాలి ఉప్పు. చూసారా, ఇలా చేసుకోవాలి. ఎక్కువ సేపు టైం పడదు. ఒక 20 minutes లో మన ఆకుకూర రెడీ అయిపోతాయి. అసలు ఇదిగోండి, చూడండి. చూసారా, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. స్టవ్ కట్టేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేసుకుంటాకి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.